హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అరటికాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. దానికి శనగపిండిని జల్లెడబట్టి అందులో కొంచెం బేకింగ్ సోడా, తగినంత కారం, తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఈ బ్యాటర్ని మరి మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా, పలచగా కాకుండా మీడియంలో కలుపుకుందామండి. ఇప్పుడు జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాము. జీలకర్ర కావాలంటే వేసుకోండి, ఇప్పుడు నేనైతే వేయట్లేదు. బ్యాటర్ని ఇలా కలుపుకుందాము. మరీ గట్టిగా కాకుండా మామూలుగా కలిపేయాలండి. అంతలోపు 2 అరటికాయలు తీసుకున్నాము. సాల్ట్ వాటర్లో పొడుగుగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇది బ్యాటర్ కూడా సిద్ధమైంది మనది. ఆయిల్ అయితే వేడి చేద్దామండి. ఇది బ్యాటర్లో డిప్ చేసి అరటికాయని వేసేసుకుందాము. సిమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి. ఇది టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, సిమ్లో పెట్టాం కాబట్టి. ఇలా మొత్తం 3-4 వేసేసుకొని ఒకటేసారి ఫ్రై చేద్దామండి. అరటికాయ హెల్త్కి మంచిదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే వర్షాకాలంలో ఇంకా బాగుంటాయండి బజ్జీలు అనేటివి. వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుంది. బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ అని చేసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం అన్నీ వేసేసుకొని మొత్తం కాల్చాలి. చిన్నగా పెట్టి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందామండి. కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దాం. మధ్యలో కలిపేసి అన్నీ ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఎలా వచ్చినాయో ఒకసారి మీరు కూడా చెప్పండి. మొత్తం ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయినాయి, కలర్ వచ్చేసినాయి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.